మాట్లాడదాం. ఆ అంశం కూడా మనకు ప్రధానంగా కనబడుతున్నది. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో భార్య మీద కోపంతో కవలల ప్రాణం తీసినట్టు దుర్మార్గుడు. పొద్దునే సావు వార్తే. పేపర్ మొత్తం ఇట్లా తిరిగేయండి, ఒక 10 పేజీలు 15 పేజీలు ఉంటుంది. దాదాపు సావు వార్తలే కనబడతాయి. ఒక 5-10 ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వచ్చినాయి, తెర మీదకి రానివి ఎన్నో. భార్య మీద కోపం వచ్చిందట, ఏం చేసిండు? కన్న బిడ్డల ప్రాణం తీసిండు. మళ్ళీ ఆ పిల్లలు కూడా ఇద్దరు కవల పిల్లలట. ఎంత ముద్దుగున్నారు చూడండి. గీతాంశి, గీతాన్విత అని మళ్ళీ ఇద్దరి పేర్లు కలిసేలాగా పేర్లు పెట్టిండు. బావిలోకి తోసేసి హత్య చేసిండట. కన్న తండ్రి దారుణం. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యతో గొడవట. కరీంనగర్ రూరల్ జూబ్లీ నగర్లో ఘటన. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిరండి, ఎవరి చేతులు ఉందిరా ఆయన? ఇద్దరు ఆడపిల్లలు పుడితేంది, ఎంతమంది అబ్బాయిలు పుడితేంది, ఎవరి చేతిలో ఉంటుంది అది? భార్య ఏం చేస్తుంది? ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన దాని విషయంలో భార్య పాత్ర ఏముంది అందులో? ఒక రకంగా చెప్పాలంటే అది నీ ప్రాబ్లమే అనుకోవాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే అసలు ఆడపిల్లలు పుడితేంది, మగపిల్లలు పుడితేంది, ఏ కాలంలో మనం బతుకుతున్నాము? చూడండి ఎంత ఘోరం. ఎక్కడో కాదు, ఇది కరీంనగర్లో జరిగింది. జూబ్లీ నగర్ అట. భార్యపై మనసుతో ఉన్న కోపాన్నంతా అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలపైన చూపాడు ఒక భర్త. 5 ఏళ్ల వయసున్న కవల పిల్లలను బావిలోకి తోసేసి ప్రాణం తీసిండు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. నిందితుడు కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్కు చెందిన కచ్చు శ్రీశైలం. భార్య మౌనికతో విభేదాలు తలెత్తడంతో అతని దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. మౌనిక పుట్టిల్లు మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామం. శ్రీశైలం మౌనికకు 2020లో పెండ్లైంది. వీరికి గీతాంశిక అనే కవలలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని అసంతృప్తితో ఉన్న శ్రీశైలం తరచుగా భార్యతో గొడవ పడేవాడు. అతడు భార్యతో కలిసి కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్నాడు. అక్కడ ఒక చిట్ ఫండ్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. హైదరాబాద్లో ఉంటే తాను కాపురానికి రానని భార్య చెప్పడంతో 6 నెలల క్రితమే కుటుంబంతో కలిసి సొంతూరైన జూబ్లీ నగర్కు మకాం మార్చిండు. దగ్గరలోని ఒక మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం శ్రీశైలం తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలను పడేశాడు. ఇంటికొచ్చిన భర్తను పిల్లలేరి అని మౌనిక ప్రశ్నిస్తే తాను బావిలో పడేసినట్టుగా చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో గాలించారు. గీతాంశి మృతదేహం నీళ్లపై తేలడంతో వెంటనే బయటకు తీసినా గీతాంశిక కోసం గంటల తరబడి గాలించాల్సి వచ్చింది. బాగా చీకటి పడ్డాక ఆ పాప మృతదేహం లభ్యమైంది. అయితే తాను ఇద్దరు పిల్లలను బావి వద్దకు ఆడుకునేందుకు తీసుకెళ్లాను అని, వారు ఆడుకుంటూ బావిలో పడిపోగా తాను కూడా దూకానని శ్రీశైలం కొత్త కథ అల్లిండు. అయితే పిల్లలను శ్రీశైలమే బావిలో పడేసి హత్య చేశాడని మౌనిక, గ్రామస్తులు ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో గ్రామస్తులు శ్రీశైలాన్ని చితకబాదారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. మౌనిక కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన బంధువులు పెద్ద సంఖ్యలో జూబ్లీ నగర్కు చేరుకొని శ్రీశైలం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. కరీంనగర్ రూరల్ సిఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో బావి వద్ద పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ప్రజలు గుమిగూడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాడు చచ్చిన అయిపోతుండే కదా, పిల్లలను చంపిండు కదా, వాడు ఆ బావిలో దూకి చచ్చినా ఆ భార్య పిల్లలతో ఎట్లో బతికేదేమో కదా. అభం శుభం తెలియని పిల్లలని కనడం ఎందుకు? అంత దాకా పెంచడం ఎందుకు? చంపడం ఎందుకు? నీకు నచ్చలే, నువ్వు జావు. ఎక్కడేది? పంక్చర్ టైరు మారుస్తుంటే దూసుకొచ్చిన మృత్యువట. కంటైనర్ ఢీకొని 2 యువకుల దుర్మరణం. 2కి తీవ్ర గాయాలు. మృతులిద్దరిది ఏపీలోని ఏలూరట. పాపం ఎక్కడో రోడ్డు మీద బండి ఆపిరు, పంచర్ అయిందని టైర్ మారుస్తున్నారు. ఎదురుగా వచ్చిన వాహనం వచ్చి వాళ్ళని గుద్దేసి చంపేసింది. ఘోరం. 2 డ్రైవర్లే అట పాపం. ఎక్కడేది? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న గూడ్స్ వాహనాలను